మాకు మటికి అమ్మ మాకు మటికి ముసలోళ్ళకి మటికి పింఛన్ మటికి 4000 ఇచ్చిన కాడి నుంచి అది ముందు మాకు కడుపు నిండా అన్నం తింటున్నాం అమ్మ. మాకేం బాధ ఏం లేదు. ఈ దెబ్బ కూడా ఆయనకి నేను ఓటేసుకుంటాను. ఎందుకంటే నాకు కొంచెం మందులకి గాని నాకు కాలుకి ఇవన్నీ దెబ్బలకు అన్ని పాపం 4000 ఇచ్చిన కాడి నుంచి నాకు పర్లా. బాబాయ్ అలాగే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మీద నిలబడి 4000 ఫంక్షన్ చేస్తానన్నారు. చేసి చూపించారా? చేశారమ్మా. మాకు అదే సంతోషంగా ఉంది తల్లి. మాకు మందులకు గాని మాకు అన్నం తింటాం కడుపు నిండా అన్నం తింటాం కానీ మహానుభావుడు చేశాడమ్మా. మాకు బాధ ఏం లేదమ్మా. ఇప్పుడు మట్టికి ఇక రేపు చెప్పలేని తర్వాత సంగతి. ఇప్పుడు మట్టికి ఆయన ప్రభుత్వంలో నాకు బాగుంది, నాకు నచ్చింది. అది నాన్న. బాబాయ్ గత 5 సంవత్సరాలు చూసారు కదా, గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది అంటే ఏం చెప్తారు? అప్పుడు మాకేం నచ్చలేదు. ఆ ప్రభుత్వం నాకేం నచ్చలేదు. కానీ ఒకటి ఆడ మహిళా మనలకి చేసిండి మాకు మటుకి కొద్దిగా తేడాగానే ఉందండి ఆ ప్రభుత్వం మటుకి. ఇప్పుడు ఈ లోకేష్ వచ్చిన కాడి నుంచి మాకు మటుకు అన్ని సౌకర్యాలు బాగుండి మంగళగిరిలో మాకు ముసలోళ్ళకి మాకు శుభ్రం చూస్తున్నాడు. కొద్దిగా అన్ని సౌకర్యం బాగుందమ్మా ఇప్పుడు లోకేష్ వచ్చిన కాడి నుంచి బాబు. అది బాబాయ్ అలాగే లోకేష్ గారు వచ్చిన తర్వాత మరి ఆయన పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది? ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందండి. ఇప్పుడు మటుకి లోకేష్ మటుకి ఇప్పుడు మాకు అన్ని సౌకర్యం బాగానే ఇప్పుడు మటుకు బాగానే ఉంది. మరి ముందు అట్లా ఉంటుందో నేను చెప్పలేను. ఇప్పుడు మటుకు బాగానే చూసుకుంటున్నాడు. పర్లేదమ్మా. ఆయన ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే స్టేజ్ మీద మంగళగిరి నియోజకవర్గం అని చెప్పేసి అని అంటూ ఉంటారు కదా, అక్కడ ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని అంటారు. నిజంగానే ఆయన మాట మీద నిలబడి చూపిస్తున్నారంటారా? సిపిపోతే మరి రేపు మరి ఎట్లా చెప్పండి? మీరే చెప్పండి. ఎందుకు ఇప్పుడు ఆయన అన్న మాట నెరవేర్చాలా సిపిఆర్ మాకు. ఇప్పుడు మాకు మరి మంగళగిరి మాకు గెలిపించి సిపి మంగళగిరి నేను చూసుకుంటాను అన్నాడు కదా, ఒక ప్రకటన చేశాడు కదా, గెలిపించుకున్నాము. మరి ఆయన నెరవేర్చుకోవాలి. చేస్తే మరి రేపు ఉంది మళ్ళీ ఆయనకి. అదమ్మా. ఇప్పుడు మాటికి లోకేష్ పర్లేదు బాగానే మమ్మల్ని ఇదిగా చూస్తున్నాడు. పర్లేదు. బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకమా అభిమానం అంటే ఏం చెప్తారు? మాకు ఆయన అంటే మాకు నమ్మకం. ఫస్ట్ కాడి నుంచి మాకు చంద్రబాబు అంటే మాకు తెలుగుదేశం మాకు పంచి ప్రాణాలమ్మా. ఎన్టీ రామారావు ప్రభుత్వం కాడి నుంచి మాకు తెలుగుదేశం మాకు అసలు రెండో పోము మేము. కాకపోతే ఏంటంటే ఈ జగన్ వచ్చిన కాడి నుంచి తారుమీరు చేశారు మమ్మల్ని. అడిపోయాం కానీ అసలు మా తెలుగుదేశమే ఫస్ట్ కాడి నుంచి రామారావు ప్రభుత్వం కాడి నుంచి మాదే తెలుగుదేశమే. జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలకు మంచి పరిపాలన అందించాను, అంతా మంచి చేశాను, మరి మీలాంటి వృద్ధులకు కూడా పెన్షన్ల విషయంలో కానివ్వండి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి అంతా మంచి చేశాను అని మరి ఆయన చెప్తున్నాడు కదా. ఏ మంచి జాగ్రత్త వంట కొంపలు కూడా బీకేటట్టుకున్నాడమ్మా. ఇప్పుడు వంట కొంపలు కూడా మొన్న వచ్చాడు, మరి ఇది ఇయ్యాలి మాకు ఈ అడ్డం వచ్చింది మేము ఇక్కడ ఇది పెట్టాలని అంటున్నాడు. మాకు భయంగా ఉంది. ఈ జాన కొంపలు కూడా బీకైతే మేము ఏడ ఉండాలి? ఏ అడవుల్లో పోయి ఉండాలి మేము? మరి అది మాకు భయంగా ఉంది. ఏం మంచి భయం చేస్తున్నాడు. కాదే పింఛన ఏదో మాకు ఏదో అది అన్నాడు ఇది అన్నాడు చేశాడు. చేసి ఇంకా సుఖం ఏముందమ్మా. మరి ఇది అది అంటున్నాడు. చెరువు మాకు ఆయన మాటలు ఆయన జగన్ గారు అన్న మాటలు ఏంటంటే మాకు భయంగా ఉంది. ఈ బీకేసేయాలి అని అంటున్నాడు. ఇంత మటుకు ఒక ఇంట్లో 4-3 ఉంటున్నారు. అల్లాడిపోతున్నాం. చోట్లు ఇచ్చింది ఏది పిల్ల జాలకు మాకు చోట్లు ఇచ్చింది మాకు. మరి నాకు ఇద్దరు కొడుకులు అండి. 2 కొడుకులు మాకు ఇంట్లో ఉండాల్సి వస్తుంది. నేను మొత్తం మేము 4 మా తల్లిదండ్రి 2 కొడుకులు పెట్టుకుని 4 ఉండాల్సి వస్తుంది మాకు ఇంట్లో. మరి లోకేష్ గారు వచ్చిన తర్వాత ఆయన 4 విడతలుగా మరి మీకు ఇంటి పట్టాలు అనేది అందజేస్తానన్నారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా పట్టాలు లేని వాళ్ళకి మరి ఫస్ట్ విడత అనేది అయిపోయింది. ఎలా అనిపించింది బాబాయ్? అన్నాడు కొంత అత్తనే ఉన్నాడు. చెరువులు ఇచ్చుకుంటూ అత్తనే ఉన్నాడు. ఇంత మటుకు మాకు రాలేదు, కట్ట మీద రాలేదు. మరి వస్తాడని మేము కూడా చూస్తున్నాం అమ్మ. చెరువులు ఇస్తున్నాడు. మంగళగిరిలో ఇచ్చారు, చాలా మటుకు ఇచ్చారంట. మరి చెప్పిన మాట మీద నిలబడి నిజంగా పసుపు కుంకుమ పెట్టి చీర జాకెట్ పెట్టి ఇచ్చాడా? మళ్ళీ మన ఏపీకి సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడే రావాలి. మా ఆయన వస్తేనే మాకు కొంచెం ఇదిగా సుఖం దొరికింది. మాకు జగన్ మీద నమ్మకం లేదమ్మా. నమ్మకం పోయింది. చేద్దరు అనుకున్నాం కానీ ఒక్క తడ చూడండి అన్నాడు. ఒక్క తడ చూపించాం. ఒక్క తడ చూస్తే మమ్మల్ని గుక్కు నీళ్లు తప్పించాడు. ఇంకా ఆయన మళ్ళీ ఇంకో ప్రభుత్వంలో కూడా వస్తే మమ్మల్ని ఏం చేస్తాడో, మమ్మల్ని అందరూ నమ్ముకు దింగుతాడేమో అనిపించి భయం వేసింది అమ్మ. అందుకే చంద్రబాబు నాయుడే రావాలి.